Welcome to our Best Hope Telugu tutorials. APPSC Group 2 పోస్టులు మరియు సిలబస్. గ్రూప్ 2 లో ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు First one, Municipal Commissioner, Grade 3. The Municipal Administrative Subservice. Second post, Assistant Commercial Tax Officer, the Commercial Tax Subservice. Third post, Deputy Tahsildar, Revenue Subservice. Fourth post, Sub-Registrar Grade 2, Registration Sub-Services. Fifth post, Junior Employment Officer, Employment Sub-Service. Sixth post, Assistant Registrar, Co-Operative Sub-Service. Seventh post, Assistant Labour Officer, Labour Sub-Service. Eighth post, Extension Officer, Rural Development and Panchayat Raj Sub-Service. Ninth post, Excise Sub-Inspector, Excise Sub-Service. 10th post, Executive Officer Grade 2, Panchayat Raj Sub-Service. And 11 వచ్చి Assistant Development Officer, Handlooms and Textile Sub-Services. ఇవి వచ్చి ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో. నెక్స్ట్ వన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, ఇది కూడా ఎగ్జిక్యూటివ్ పోస్ట్, ఎండోమెంట్ సబ్ సర్వీసెస్. మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ 2లో ఉండేటటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. ఇవి గ్రూప్ 2లో ఉండే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట. ఫస్ట్ వచ్చేసి సీనియర్ అకౌంటెంట్, ది ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీస్. సెకండ్ ఆడిటర్, పే అండ్ అకౌంట్ సబ్ సర్వీస్. థర్డ్ వచ్చి సీనియర్ అకౌంటెంట్, ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్ డిపార్ట్మెంట్ అనమాట. తర్వాత సీనియర్ ఆడిటర్, లోకల్ ఫండ్ అండ్ ఆడిట్ సబ్ సర్వీస్. ఫిఫ్త్ వన్ వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, తర్వాత అది సెక్రటరియట్ సబ్ సర్వీస్కి సంబంధించింది. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ది లెజిస్లేచర్ సబ్ సర్వీస్కి సంబంధించింది. తర్వాత సెవెంత్ వన్ వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్ సబ్ సర్వీస్కి సంబంధించింది. తర్వాత ఎయిత్ వన్ వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, లా డిపార్ట్మెంట్ సెక్రటరియట్ సబ్ సర్వీసెస్. నైన్త్ వన్ అసిస్టెంట్ ఆడిటర్, ది పే అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్ అనమాట. 10th వన్ వచ్చి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, ది సెక్రటరియట్ సబ్ సర్వీసెస్. నెక్స్ట్ ఇంకా 11th వన్ వచ్చేసి టైపిస్ట్ కమ్ జిస్లేచర్ సర్వీస్ అనమాట. తర్వాత 12th వన్ వచ్చేసి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండ్ సెక్రటరియట్ సబ్ సర్వీస్. తర్వాత 13 వచ్చేసి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, లా డిపార్ట్మెంట్ సెక్రటరియట్ సబ్ సర్వీస్ అనమాట. తర్వాత 14 వచ్చేసి అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రియల్ సర్వీస్ అనమాట. తర్వాత 15 వచ్చేసి జూనియర్ అసిస్టెంట్స్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మినిస్ట్రియల్ సర్వీస్ అనమాట. తర్వాత 16 వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, డైరెక్టరేట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ సబ్ సర్వీసెస్. 17 వచ్చేసి జూనియర్ అసిస్టెంట్, ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీస్. ఇవన్నీ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు. Scheme and syllabus for Group 2 services
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే స్క్రీనింగ్ పరీక్ష అనమాట. ఈ యొక్క స్క్రీనింగ్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఫస్ట్ దానిలో 3 సెక్షన్స్ ఉంటాయన్నమాట. సెక్షన్ ఏ, తర్వాత సెక్షన్ బి, సెక్షన్ సి అని 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చి 50 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. తర్వాత సెక్షన్ బిలో కూడా 50 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్లో వివిధ సామాజిక మరియు సాంస్కృతిక ఉద్యమాల చరిత్ర, ఇది వచ్చి హిస్టరీ ఉంటుంది. తర్వాత సెకండ్ వచ్చి భారత రాజ్యాంగం అవలోకనం, ఇది వచ్చి పాలిటీ అనమాట. మనకి సెక్షన్ బిలో హిస్టరీ అండ్ పాలిటీ ఉంటుంది. హిస్టరీ అండ్ పాలిటీ ఉంటుంది అనమాట. సెక్షన్ ఏలో వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఇంకొక మొత్తం ఒక 11 వస్తాయి అనమాట. కరెంట్ అఫైర్స్ ఇష్యూస్కి సంబంధించినవి, ఇంకా సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియోగ్రఫీ, ఈ పాలిటీ, ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంకా మ్యాథ్స్, రీజనింగ్, అర్థమెటిక్, ఇవన్నీ జనరల్ స్టడీస్లో రావడం జరుగుతుంది. తర్వాత సెక్షన్ సి వచ్చేసి 50 మార్క్స్కి ఉంటుంది. ఇది ఎకానమీకి సంబంధించింది అనమాట. భారతదేశంలో ప్రణాళిక మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సమకాలీన సమస్యలు మరియు ఆంధ్రప్రదేశ్పై దృష్టితో గ్రామీణ సమాజ అభివృద్ధి. ఇది వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ప్యాటర్న్ 11 ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, మనకి స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్. మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. మెయిన్స్ పరీక్ష వచ్చేసి మొత్తం 450 మార్క్స్కి ఉంటుందండి. 450 మార్క్స్కి పేపర్ 1, దీంట్లో 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, తర్వాత పేపర్ 3, ఇది 3 పేపర్స్ ఉంటున్నాయి. పేపర్ 1 వచ్చి 150 మార్క్స్కి, పేపర్ 2 వచ్చి 150 మార్క్స్కి, పేపర్ 3 వచ్చి 150 మార్క్స్కి ఉంటుంది. మనకి పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయన్నమాట. మనకి ప్రీవియస్లో ఇప్పుడు చెప్పినటువంటి స్క్రీనింగ్ పరీక్షలో మనకి బేసిక్స్ పరంగా జనరల్ స్టడీస్లో అడగడం జరుగుతుంది. మెయిన్స్లో మాత్రం డెప్త్లో అడగడం జరుగుతుంది అనమాట. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇందాక చెప్పినటువంటి అన్ని మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, కరెంట్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా ఇవన్నీ దీనికి సంబంధించినవి అనమాట. అవి డెప్త్గా ప్రిపేర్ అవ్వాలా. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2లో వచ్చేసి 150 మార్క్స్ అని చెప్పాం కదండి. తర్వాత దీనిలో కూడా హిస్టరీ ఉంటుంది. తర్వాత పాలిటీ కూడా ఉంటుంది. మనకి హిస్టరీ అండ్ పాలిటీ 2 ఉంటాయన్నమాట. అవి కూడా డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, ఆంధ్రప్రదేశ్లో వివిధ సామాజిక మరియు సాంస్కృతిక మరియు ఉద్యమాల చరిత్ర అనమాట. తర్వాత పాలిటీ వచ్చేసి భారత రాజ్యాంగం అవలోకనం అనమాట. తర్వాత పేపర్ 3 వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది. ఎకానమీ, దీంట్లో భారతదేశంలో ప్రణాళిక మరియు భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ, సమకాలీన సమస్యలు మరియు ఆంధ్రప్రదేశ్పై దృష్టితో గ్రామీణ సమాజ అభివృద్ధి, మొత్తం ఎకానమీకి సంబంధించింది పేపర్ 3 150 మార్క్స్కి ఉంటుంది అనమాట. మొత్తం టోటల్ వచ్చేసి మనకి 450 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి గ్రూప్ 2 సిలబస్. గ్రూప్ 2 సిలబస్ వచ్చేసి ఫస్ట్ స్క్రీనింగ్ పరీక్ష చెప్పాను కదండి. స్క్రీనింగ్ పరీక్షలో సెక్షన్ ఏ
సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. మళ్ళీ సెక్షన్ బి ఉంటుంది, దాంట్లో సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2. సెక్షన్ 1 వచ్చి హిస్టరీ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర. సెక్షన్ 2 వచ్చి పాలిటీ ఉంటుంది, భారత రాజ్యాంగం. సెక్షన్ సి వచ్చేసి ప్రణాళిక ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి మెయిన్స్ వచ్చేసి మెయిన్స్ పరీక్ష వచ్చి 450 మార్క్స్ ఇందాక చెప్పాం కదండి. దాంట్లో పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మెయిన్స్ ఉంటుంది. తర్వాత పేపర్ 2 ఉంటుంది, దాంట్లో సేమ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర అండ్ పాలిటీ, భారత రాజ్యాంగం. పేపర్ 3 వచ్చేసి ప్రణాళిక ఆర్థిక వ్యవస్థ, ఎకానమీ అనమాట. స్క్రీనింగ్ పరీక్షకు వచ్చేసి బేసిక్ లో అడగడం జరుగుతుంది, మెయిన్స్ లో వచ్చేసి కొంచెం డెప్త్ లో అడుగుతారు. కాబట్టి మెయిన్స్ వచ్చి 450 మార్క్స్ ఉంటాయి. స్క్రీనింగ్ వచ్చేసి టోటల్ 150 మార్క్స్. మనకి జనరల్ స్టడీస్ ఫస్ట్ చెప్పినటువంటి పేపర్ 1లో కానీ పేపర్ ఏలో కానీ వచ్చేటటువంటి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ అన్నిటికీ ఒకటే ఉంటుంది. కాబట్టి దీంట్లో జనరల్ స్టడీస్ లో ఏముంటాయంటే ఫస్ట్ వచ్చేసి జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు, కరెంట్ అఫైర్స్ అనమాట. తర్వాత ఇది కూడా కరెంట్ అఫైర్స్, ఇది కరెంట్ అఫైర్స్. ఈ 2 వచ్చేసి అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు. ఈ 2 వచ్చేసి కరెంట్ అఫైర్స్ కి సంబంధించినవన్నీ. తర్వాత ఇది జనరల్ సైన్స్, దీంట్లో జనరల్ సైన్స్ వస్తుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతతో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు. 4th వన్ వచ్చేసి భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్ర. 5th వన్ వచ్చేసి భారత రాజకీయ వ్యవస్థ పాలన, రాజ్యాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ గవర్నెన్స్ అండ్ కార్యక్రమాలు, ఇవన్నీ పాలిటీలో వస్తాయండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళ శాస్త్రం. అండ్ ఇది వచ్చి డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్ట నివారణ, ఉపశమన చర్యలు, రిమోట్ సెన్సింగ్, GIS సహాయంతో విపత్తు అంచనా అనమాట. 8 వచ్చి సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సస్టైనబుల్ డెవలప్మెంట్. తర్వాత తార్కిక వివరణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, తార్కిక అన్వయం, ఇవన్నీ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్. తర్వాత దత్తాంశ విశదీకరణ, ఇది కూడా మ్యాథ్స్, ఇవన్నీ మ్యాథ్స్ కి సంబంధించినవి. దత్తాంశానికి టేబుల్ రూపం, దత్తాంశ దృశ్యీకరణ, అన్వయం, ప్రాథమిక విశ్లేషణ, ఇవన్నీ అంకగణితం, మధ్యగణితం, బాహుళకం, ఇవన్నీ మ్యాథ్స్ కు సంబంధించినవి. తర్వాత లాస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైనటువంటి సమస్యలు, బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎకానమిక్, సోషల్, కల్చర్, పొలిటికల్ అండ్ లీగల్, వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నమాట జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఉండేవి. నెక్స్ట్ పేపర్ 2లో వచ్చేది ఆంధ్రప్రదేశ్. సెక్షన్ 1లో వస్తుంది ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర, హిస్టరీకి సంబంధించి వచ్చేటువంటి సిలబస్ వచ్చి ఫస్ట్ వన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులు, చరిత్రపై దాని ప్రభావం, పూర్వ చారిత్రక యుగ సంస్కృతులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, సామాజిక ఆర్థిక మత పరిస్థితులు. తర్వాత సాహిత్యం, కళలు, సేవ, వాస్తు, శిల్పం. తర్వాత విష్ణుకుండినులు, వేంగి, తూర్పు చాళుక్యులు, తెలుగు చోళుల సమాజం, మతం, తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు నిర్మాణం. సెకండ్ వచ్చేసి క్రీస్తు శకం 11 నుండి 16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశాన్ని పాలించినటువంటి ప్రధాన రాజవంశాలు. క్రీస్తు శకం 16 శతాబ్దాల మధ్య ఆంధ్రదేశంలో సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పరిస్థితులు, సామాజిక నిర్మాణం, కుల వ్యవస్థ, మహిళల స్థానం, తర్వాత తెలుగు భాష, సాహిత్యం, కళలు, వాస్తు, చిత్రలేఖనం వృద్ధి. ఇంకా నెక్స్ట్ వచ్చి
థర్డ్ వచ్చి యూరోపియన్ రాక, వాణిజ్య వ్యాపార కేంద్రాలు, కంపెనీలో పాలనలో ఆంధ్ర, ఇంకా 1857 తిరుగుబాటు, ఆంధ్రపై దాని ప్రభావము, ఆంధ్రాలో బ్రిటిష్ పాలన స్థాపన, సామాజిక సాంస్కృతిక చైతన్యం, జస్టిస్ పార్టీ, ఆత్మగౌరవ ఉద్యమాలు 1885 నుండి 1947 మధ్య, ఆంధ్రాలో జాతీయోద్యమ వ్యాప్తి, విస్తరణ, వృద్ధి, సోషలిస్టులు, తర్వాత కమ్యూనిస్టుల పాత్ర, జమీందారు వ్యతిరేక రైతు ఉద్యమాలు, తర్వాత జాతీయవాద కవిత్వం, విప్లవాత్మక సాహిత్యం, నాటక సంస్థలు, మహిళల భాగస్వామ్యం. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఆంధ్రోద్యమ పుట్టుక, వ్యాప్తి, ఆంధ్ర మహాసభల పాత్ర, ప్రముఖ నాయకులు, 1953లో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన ముఖ్యమైన సంఘటనలు, మీడియా వార్తాపత్రికల యొక్క పాత్ర, తర్వాత గ్రంథాలయాల ఉద్యమం పాత్ర, జానపద గిరిజన సంస్కృతులు. తర్వాత 5వ వచ్చి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన సంఘటనలు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం, 1956 విశాలాంధ్ర మహాసభలు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్ సిఫారసులు, 2014 మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం, ఇంకా 1956లో ముఖ్య సామాజిక సాంస్కృతిక సంఘటనలు. ఇంకా నెక్స్ట్ వచ్చి పాలిటీలో భారత రాజ్యాంగంలో సెక్షన్ 2లో వచ్చేటువంటివి. 6th భారత రాజ్యాంగ స్వభావం, రాజ్యాంగ అభివృద్ధి, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, వాటి సంబంధాలు, ప్రాథమిక విధులు, విశేష లక్షణాలు, ఏకకేంద్ర సమాఖ్య వ్యవస్థలు. ఇంకా నెక్స్ట్ వచ్చి భారత ప్రభుత్వ నిర్మాణం, విధులు, శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ రకాలు, ఏక శాసనసభ, ద్విశాసనసభ, కార్యనిర్వాహక పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థ, న్యాయ సమీక్ష, న్యాయ వ్యవస్థ క్రియాశీలత. 8th వన్ వచ్చి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన కార్యనిర్వాహక అధికారాల పంపిణీ, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలన ఆర్థిక సంబంధాలు, రాజ్యాంగ సంస్థలు అధికారాలు, విధులు. తర్వాత యూపీఎస్సీ, రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆర్థిక సంఘం. ఇవన్నీ పాలిటీలో వచ్చేవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సంస్కరణల అవసరం, రాజ్మన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, తర్వాత ఎంఎం పూంచి కమిషన్, భారత రాజ్యాంగ ఏకకేంద్ర సమాఖ్య లక్షణాలు. తర్వాత 10th వచ్చేసి రాజ్యాంగ సవరణ, కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ, సామాజిక అభివృద్ధి పథకాలు, బల్వంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీలు. తర్వాత 73వ 74వ రాజ్యాంగ సవరణలు, వాటి యొక్క అమలు. తర్వాత 11th వచ్చేసి భారత రాజకీయ పార్టీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలు, ఏకపార్టీ, ద్విపార్టీ, బహుళ పార్టీ వ్యవస్థలు, ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం. నెక్స్ట్ కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్, శ్రీకృష్ణ కమిటీ, జాతీయ సమగ్రత, భారత ఐక్యతకు ముప్పు. నెక్స్ట్ 12th వచ్చేసి భారత్లో సంక్షేమ యంత్రాంగం, ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన ఏర్పాట్లు, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు, తర్వాత ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, తర్వాత జాతీయ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లు, మహిళా కమిషను, జాతీయ రాష్ట్ర మైనారిటీ కమిషను, మానవ హక్కుల సంఘము చట్టం, ఇంకా కమిషన్ వచ్చి తర్వాత సమాచార హక్కు చట్టము, ఇంకా లోకపాల్, లోకాయుక్త. ఇవన్నీ పాలిటిక్స్ సంబంధించినవి. సెక్షన్ సిలో వస్తాయి అండ్ పేపర్ 2లో సెక్షన్ బిలో వస్తాయి, పేపర్ 2లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ ఉంటుంది, ప్రణాళిక, ఆర్థిక వ్యవస్థ. ఎకానమీలో వచ్చేటటువంటి టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, భారతదేశ సామాజిక ఆర్థిక లక్ష్యాలు, విజయాలు, కొత్త ఆర్థిక సంస్కరణలు 1991. తర్వాత ఆర్థిక వ్యవస్థ నియంత్రణ సంస్థల ఏర్పాటు, తర్వాత నీతి ఆయోగ్, సహకార సమాఖ్యవాదం, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి అవరోధాలు, కారణాలు, పర్యవసానాలు, పరిష్కారాలు. తర్వాత సెకండ్ వచ్చేసి భారత ఆర్థిక విధానాలు, వ్యవసాయ విధానాలు, భారత జీడిపిలో వ్యవసాయ రంగం పాత్ర,
వ్యవసాయ ఉత్పత్తి, పంపిణీ, విత్తపర సమస్యలు, పారిశ్రామిక విధానాలు, భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రధాన లక్షణాలు, వివిధ రంగాల కూర్పు, ఉపాధిలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల ఉత్పాదకత అభివృద్ధి, ఐటీ పరిశ్రమల పాత్ర. థర్డ్ వన్ వచ్చి వనరులు అభివృద్ధి, వనరుల యొక్క రకాలు, భౌతిక మూలధనం, విత్త మూలధనం, జనాభా పరిమాణం, కూర్పు, పెరుగుదల ధోరణులు, పనిలో వృత్తిపరమైన పంపిణీ, అభివృద్ధి కొలమానంగా మానవాభివృద్ధి సూచి, జనాభా పరమైన లబ్ధి అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం, ఆర్బీఐ ద్రవ్య విధానం, కోశ విధానం, ధ్యేయాలు, విత్త అసమతుల్యత మరియు ద్రవ్య లోటు, నూతన విదేశీ వాణిజ్య విధానం, తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రస్తుత ఖాతా అసమతుల్యత, ద్రవ్యోల్బణం, వాటికి కారణాలు, నివారణలు, బడ్జెట్, పన్నులు, పన్నేతర ఆదాయం, వస్తు సేవల పన్ను అంటే జిఎస్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ వన్ జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అనమాట. జాతీయ ఆదాయం యొక్క భావనలు, స్థూల దేశీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి, తర్వాత తలసరి ఆదాయం ఉంటుంది. తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామాజిక ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో కూర్పు, గ్రామీణ, పట్టణ, లింగ నిష్పత్తి, వయసుల వారీగా జనాభా. తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పారిశ్రామిక వృద్ధి. ఆంధ్రప్రదేశ్లో ఆదాయం, ఉద్యోగ రీత్యా వ్యవసాయ పాత్ర. తర్వాత ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు, వ్యవసాయ పద్ధతులు, సాగునీటి పారుదల విధానం, వ్యవసాయానికి ఆర్థిక వనరులు, వ్యవసాయ రాయితీలు, ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధి, ఇంకా నిర్మాణం, పరిశ్రమల ప్రోత్సాహకాలు, పారిశ్రామిక కారిడార్లు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, పారిశ్రామిక అభివృద్ధికి అడ్డంకులు, విద్యుత్ ప్రాజెక్టులు. ఇంకా ఎయిత్ వన్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో వనరుల అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వనరులు, అవరోధాలు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, తర్వాత షరతులు, కార్యరూపం, కేంద్ర సహాయం, తర్వాత సంఘర్షణలు, సమస్యలు, ప్రజారుణం, ప్రాజెక్టులకు సహాయం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి, భారతదేశం, ఇతర రాష్ట్రాలతో పోలికలు. సేమ్ స్క్రీనింగ్ టెస్ట్ కి మెయిన్స్ కి సేమ్ ఒకటే ఉంటుంది సిలబస్. కాకపోతే స్క్రీనింగ్ టెస్ట్ కి మనం బేసిక్స్ లెవెల్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, మెయిన్స్ కి వచ్చేసి డెప్త్ గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. మీకు ఈ యొక్క సిలబస్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe our Best Hope Telugu Tutorials channel. Thank you.